ఓం శాంతి. నేను ఒక ఆత్మను. జ్యోతి స్వరూపాన్ని. మెరిసే నక్షత్రాన్ని. ఒక ప్రకాశ స్వరూపాన్ని. నా నుండి వెలువడే ప్రకాశం శరీరం అంతా వ్యాపిస్తుంది. ఒక ప్రకాశ శరీరం తయారవుతుంది. ఈ సూక్ష్మ శరీరం ఫరిస్తా శరీరాన్ని ధరించి నేనిప్పుడు సూక్ష్మలోకానికి వెళ్తున్నాను. సూక్ష్మలోకంలో బాప్దాదా చేతులు చాచి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. బాప్దాదా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బాప్దాదాకి చాలా సమీపంగా సన్ముఖంగా నేను చేరుకున్నాను. బాప్దాదా యొక్క వరదాని హస్తం బాబా తన యొక్క వరదాని హస్తంతో తల మీద నిమురుతూ వరదానాలు ఇస్తూ ఉన్నారు. గుర్తు తెచ్చుకోండి బాబా యొక్క వరదానాలని. వరదానాలతో ఒడిని నింపుతూ ఉన్నాడు. ఎన్ని వరదానాలు!
బాబా వరదానాలు నింపుతూ నింపుతూ బాప్ సమాన్ వరదానాన్ని ఇస్తున్నాడు. నేను బాబా సమానమైన ఆత్మను. బ్రహ్మ బాబా యొక్క అడుగులో అడుగు వేసే ఆత్మను ఫాలో ఫాదర్ చేస్తాను. బ్రహ్మ బాబా నిమిత్త భావంతో నిర్మాణ చిత్తుగా ఉండేవాడు. ఇంత పెద్ద యజ్ఞం యొక్క బాధ్యత బ్రహ్మ బాబా యొక్క తలపైన ఉన్నప్పటికీ చాలా నిమిత్త భావంతో ఉండేవాడు. అందుకే ఎప్పుడు కూడా బాబా టెన్షన్లోకి రాలేదు. యజ్ఞంలో ఎన్ని పరిస్థితులు కూడా బాబాకి టెన్షన్ తీసుకురాలేదు. బాబా ఎప్పుడు నాది అనుకోలేదు, నేను నిమిత్తం అనుకునేవాడు. అందుకే కోర్టులో కేసు వచ్చినా బాబా యొక్క విరోధం ఎంతమంది చేసినా ఎంతమంది నిందించినా అవేవి తన మీద ప్రభావం చూపించలేదు. దానికి కారణం నిమిత్త భావం. ఇది నాది కాదు, శివ్ బాబాది యజ్ఞం, నడిపించేవాడు శివ్ బాబా. ఈ విషయంలో చాలా దృఢ నిశ్చయం ఉండేది. జ్ఞానం గురించి ఎవరెన్ని మాట్లాడినా ఇది నేను చెప్పింది కాదు, శివ్ బాబా అనుకుని చాలా నిశ్చింతంగా ఉండేవాడు. నాది నేను అనేది బాబాకి కొంచెం కూడా లేకపోతుండేది. విశ్వ కళ్యాణం కోసం బాబా తనయన్నీ ఉపయోగించాడు. బాబా పొందిన గుణాలు, శక్తులు, స్థూల సాధనాలు అన్నీ బాబా ఎప్పుడు ఇతరుల కోసమే ఉపయోగించాడు.
బ్రహ్మబాబాకి చాలా నమ్రత ఉండేది. ఒకవైపు నారాయణి నష ఉన్నప్పటికీ నేను కాబోయే విశ్వ రాజ్యాధికారిని అని స్పష్టంగా తెలిసినప్పటికీ చాలా నమ్రత ఉండేది. అందువలన కర్మలో చాలా సాధారణ కర్మలు చేసేవాడు. పిడికలు చేయడం, అంట్లు తోమడం, లౌకికంలో కూడా చాలా గొప్పగా జీవించిన బ్రహ్మబాబా అలౌకికంలో చాలా నమ్రతని, చాలా సాధారణతని ధారణ చేశాడు. బాబాకి నిమిత్త భావం ఉండేది. అందువలనే చాలా నమ్రతగా కూడా ఉండగలిగేవాడు. నమ్రత బాబా యొక్క సహజ స్వభావం, నేచురల్ స్వభావంగా కనిపించేది. బ్రహ్మబాబా తన వృత్తి, దృష్టి చాలా ఉన్నతంగా ఉండేది. కర్మ సాధారణమైనప్పటికీ బాబా వృత్తి ఉన్నతంగా ఉండేది. ఇతర ఆత్మల పట్ల దృష్టి కూడా చాలా ఉన్నతంగా ఉండేది. బాబా దృష్టితోనే ఇతర ఆత్మల యొక్క పరివర్తన చేసేవాడు. బాబాను ఒకసారి చంపడానికి వచ్చిన సిక్ ధర్మం ఆత్మ పైన ఏదైతే దృష్టి పడిందో బాబా నుండి ఆత్మకి గురునానక్ సాక్షాత్కారం జరిగింది. ఎందుకంటే బాబా వృత్తి ఆత్మ పట్ల, దృష్టి ఆత్మ పట్ల చాలా ఉన్నతంగా ఉంది. నేను కూడా అందరి ఆత్మల పట్ల నా దృష్టిని, వృత్తిని మార్చుకుంటాను. ఈరోజు ఎలా ఉన్నా బాబా ప్రతి ఆత్మని
కాబోయే దైవాత్మ, పూజ్యాత్మ, అదే దృష్టితో చూసేవాడు. ఉన్నతమైన శ్రేష్టమైన వృత్తి కారణంగా బాబా యొక్క నింద విన్నా అది కూడా బాబా తన యొక్క మహిమగా స్వీకరించేవాడు. ఈరోజు నింద చేసేవారే రేపు స్తుతి చేస్తారు అనుకునేవాడు. బాబా బిగ్గరి పాటలో తినడానికి లేని సమయంలో కూడా దాన్ని కూడా ఎంత బాగా మార్చేశాడో. పిల్లల్ని మురళి తర్వాత కొండలపైకి పిక్నిక్ తీసుకెళ్ళేవాడు. అక్కడ ఆ ఫలాలు ఈ ఫలాలు తినిపిస్తూ ఆనందంగా గడిపిస్తూ ఆకలిని కూడా మరిపింపచేసేవాడు. ప్రతి పరిస్థితిని పాజిటివ్లోకి మార్చేవాడు. నష్ట సమయంలో కూడా దాన్ని లాభంలోకి మార్చేవాడు. గంట ముందు వరకు కూడా పిల్లలకి ఆహారం కోసం ఏమీ లేకపోయినా నడిపించేవాడు శివ్ బాబా. నేను నిమిత్తం అనుకోవడం వల్ల బాబాకి ఎలాంటి టెన్షన్ రాలేదు. బాబా యొక్క దృష్టితో పిల్లల్లో అవగుణాలున్న చాలా ఉన్నతమైన దృష్టితో చూడడం వల్ల అవి గుణాలుగా మారిపోయేది. పిల్లలకి లాస్ట్ గైడెన్స్ కూడా బ్రహ్మ బాబా ఇదే ఇచ్చారు. పిల్లలు నిందాస్తుతిలో సమానంగా ఉండండి. నిందించేవారే మీ మిత్రులు అనుకోమని చెప్పారు.
బాబా తన ప్రాక్టికల్ జీవితాన్ని అనేక ఆత్మల ముందు ఉదాహరణగా ఉంచారు. మరి నేను కూడా బాబా అడుగు జాడల్లో నడుస్తాను. అందరి పట్ల విశ్వ కళ్యాణ భావన ఉంచుకుంటాను. నేను నాది అనే విషయాన్నే ఉంచుకోను. అందరి పట్ల నా దృష్టిని మార్చుకుంటాను. దృష్టి మార్చుకుంటే వృత్తి సహజంగా మారుతుంది. ప్రతి ఆత్మ యొక్క సంపూర్ణ రూపాన్ని చూసే దృష్టిని నేను మార్చుకుంటాను. అందరి ఆత్మల పట్ల శుభభావన, కళ్యాణకారి భావన, అలాంటి వృత్తి, అలాంటి దృష్టి కనుక నేను ఉంచుకున్నట్లయితే ఈరోజు అవగుణాలు నాకు కనిపించవు. బాబాకి ఉన్న భవిష్యత్తు యొక్క దృష్టి కారణంగా బాబా జ్ఞానం చెప్పిన ఏ కర్మ చేసినా బాబా దృష్టి చాలా విశాలంగా ఉండేది. ఆ సమయంలో బాబాను కలవడానికి పార్టీలో 4-5 వచ్చిన బాబా చాలా పెద్ద పార్టీ వచ్చింది, మధుబన్ అంతా కలకలగా మారిపోయింది అని ఇప్పటి భవిష్యత్తు రూపాన్ని బాబా చూసేవాడు. ఈరోజు ఏముంది కాదు, రేపు నేను ఏం పొందుతాను, అదే బాబా కనిపించేది. అందుకని బాబా గుడిసెలో ఉన్న విశ్వ మహారాజు యొక్క సింహాసనం మీద ఉన్న ఆనందాన్ని పొందేవాడు. అంత సంతోషాన్ని అనుభవం చేసేవాడు.
నేను బ్రహ్మ బాబా సమానంగా బాబా అడుగులో అడుగు వేస్తూ నా బుద్ధిని చాలా విశాలంగా, దృష్టిని చాలా దూరంగా, దూరదృష్టిని వృత్తిని చాలా శ్రేష్టంగా మార్చుకుంటాను. నేను నిమిత్త భావం తెచ్చుకుంటాను. చాలా నమ్రతతో కార్యాన్ని చేస్తాను. ఇలా ఒక్కొక్క అడుగు బాబా వేసిన అడుగులో వేస్తూ గమ్యానికి నేను చాలా సహజంగా చేరుకుంటాను. బాబా సమానమైన లక్ష్యం ఏదైతే నాకుందో ఆ లక్ష్యానికి చాలా ఈజీగా చేరుకుంటాను. బాబా యొక్క సమానమైన ఆత్మ నేను. బాబా నుండి పొందే ప్రేమ, పాలన, నన్ను బాబా సమానంగా చేస్తుంది. ఎంత పాలన, బాబాకి నా పట్ల ఎంత ప్రేమ. ఒక్కరోజు కూడా నాకు గైడెన్స్ ఇవ్వకుండా, జ్ఞానం వినిపించకుండా లేడు. శివబాబానే కాదు, బ్రహ్మ బాబా కూడా లాస్ట్ డే వరకు పిల్లలకి మురళి వినిపించి, గైడెన్స్ ఇచ్చి, పాలనిచ్చి, లెటర్స్కి రెస్పాన్స్ ఇచ్చి, తన పాత్రని, సాకార పాత్రని సమాప్తం చేసుకున్నాడు. మరి నేను ఆ పాలన, బాబా యొక్క డైరెక్షన్స్ ధారణ చేస్తూ నాలో దృఢ సంకల్పాన్ని తీసుకుంటున్నాను. నేను బాబా సమానంగా అవ్వాలి. ఓం శాంతి, ఓం శాంతి.
बनाए, अपनी मंजिल की ओर चले, अपनी मंजिल की ओर चले। विश्वकर्मा सा जीवन बनाए, आओ साथियों आओ, गीत खुशी के गाओ, आओ साथियों आओ, गीत खुशी के गाओ। कदम से कदम मिलाओ, दुख दर्द सबके मिटाओ। निर्माण बने, निर्माण करें, अपने कर्म को श्रेष्ठ बनाए। चरित्र की छवि को आओ ऐसा बनाए, सुख चैन मिले सभी को, मन मूरत मुस्काए। चरित्र की छवि को आओ ऐसा बनाए, सुख चैन मिले सभी को, मन मूरत मुस्काए। सीधी सादी जिंदगी हो सादगी भरी, वाणी से करे कमाल ऐसी जादूगरी। आओ साथियों आओ, गीत खुशी के गाओ, आओ साथियों आओ, गीत खुशी के गाओ। कदम से कदम मिलाओ, दुख दर्द सबके मिटाओ। निर्माण बने, निर्माण करें, अपने कर्म को श्रेष्ठ बनाए। जग सेवा में खुद को करता जो बलिहार, भरे उमंग दिल में सबका करे सत्कार। हो जग सेवा में खुद को करता जो बलिहार, भरे उमंग दिल में सबका करे सत्कार। सबका करे उपकार, वो दे रूहानी प्यार, सब कुछ समय पे वो करे, करे ना इंतजार। आओ साथियों आओ, गीत खुशी के गाओ, आओ साथियों आओ, गीत खुशी के गाओ। कदम से कदम मिलाओ, दुख दर्द सबके मिटाओ। निर्माण बने, निर्माण करें, निर्माण बने, निर्माण करें, अपने कर्म को श्रेष्ठ बनाए।